నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సకల చరాచర జగత్తును నడిపిస్తున్న మహాశక్తి ఈశ్వరతత్వం. ఈ సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడికి ప్రపంచాన్నంతటినీ సృష్టించే శక్తి సామర్థ్యాలను సముపార్జించుకునేందుకు గాయత్రి మహామంత్రాన్ని ఉపదేశించింది ఈశ్వరుడే. ఆ ఈశ్వరుడు లింగ రూపంలో కొలువబడుతుంటాడు. లయనా లింగం ముచ్చితే అని లయ ప్రళయం కావడం వల్ల లింగమని చెప్పబడుతోంది. సర్వము లింగంలోనే చివరకు సంగమిస్తాయి. లింగార్చనతో సర్వదేవతల పూజ జరుగుతుందని లింగపురాణం చెబుతోంది. బ్రహ్మతో స్వయంగా ప్రతిష్టాపింపబడిన లింగంగా అత్యంత మహిమాన్విత క్షేత్రంగా భక్తజన నీరాజనాలందుకుంటున్న శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయం జరాసంగంలో వెలసి ఉంది. ఇవాల్టి తీర్థయాత్ర కార్యక్రమంలో ఆ ఆలయ విశేషాలు తెలుసుకొని తరిద్దాం రండి. ह्रीङ्कार श्रीकार साकार श्रीगङ्गमाम्बाधरा भूतेश परमेश भवनाश भुवनेश श्रीगौरीबिम्बाधरा జహీరాబాద్లో జరాసంగం గ్రామంలో అత్యంత ప్రాచీన ఆలయంగా చారిత్రక ప్రసిద్ధి నొందిన మహిమాన్విత ఆలయం శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయం. దక్షిణ కాశీగా పేరు పొందిన గొప్ప తీర్థయాత్రా స్థలమిది. తెలుగు రాష్ట్రాల నుండే కాక కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుండి కూడా నిత్యం అనేక మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించి భక్తజన సులభుడైన సంగమేశ్వరునిగా ఈశ్వరుని పూజించి కోరిన కోరికలు ఫలింపచేసుకుంటూ ఉంటారు. బ్రహ్మమురారి సురార్చితలింగం, నిర్మల భాసిత శోభితలింగం, జన్మజ దుఃఖ వినాశకలింగం, తత్ప్రణమామి సదాశివలింగం అని పురాతన కాలం నుంచే ఎందరో మునులు సిద్ధపురుషులు కూడా కొలుచుకున్న లింగంగా, బ్రహ్మచే స్వయంగా నెలకొల్పబడిన ఫణి పరివేష్టిత శోభిత లింగంగా భక్తజన కోటి అభిషేకాలు పూజలు అందుకుంటున్న సంగమేశ్వరుడు జహీరాబాద్ మండలం జరాసంగంలో శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయంలో కొలువై ఉన్నాడు. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణ నేత్రే. హైదరాబాద్కు 160 కిలోమీటర్ల దూరంలో జహీరాబాద్ మండలంలోని జరాసంగం ఆలయం ముందుగా సంగమేశ్వర ఆలయ గోపురం గోచరిస్తుంది. ఆలయం 3 అంతరుల రాజగోపురంతో పైన పంచకలశాలతో సుందరంగా ఉంటుంది. ఆలయ ప్రాకార మండపంపై అపురూప శైవ శిల్పాలు వర్ణమయంగా ఉన్నాయి. ప్రాంగణ గోడలపై పురాణ ప్రోక్త మహర్షులు, దేవతలు కానవస్తారు. కేతకి వనంగా ఈ ప్రాంతం ఒకనాడు విశిష్టమైనదిగా చెప్తారు. స్కాంద పురాణం 11వ అధ్యాయంలో ఈ క్షేత్ర వృత్తాంతం కానవస్తుంది. శివోహం శివోహం చిదానంద రూప శివోహం 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 శివోహం
न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मन्त्रो न तीर्थं न वेदा न यज्ञाः अहं भोजनं नैव भोज्यं न भोक्ता चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् न मृत्युर्न शङ्का न मे जातिभेदः पिता नैव मे नैव माता न जन्मा జరాసంగం శ్రీ కేతకి సంగమేశ్వరాలయం చారిత్రక పురాణ ప్రసిద్ధికెక్కిన మహిమాన్విత శైవ క్షేత్రంగా వాసికెక్కింది. కర్ణాటకలో ఎందరో భక్తులకు సంగమేశ్వరుడు ఇలవేల్పుగా రాణకెక్కాడు. సంగమేశ్వరుని మహిమాన్విత గాథలు విశేష ప్రాచుర్యంలో ఉన్నాయి. పురాణ కాలం నుండి కూడా ఈ సంగమేశ్వర ఆలయ క్షేత్రం ప్రసిద్ధిగాంచింది. గర్భాలయంలో సంగమేశ్వరుడు లింగ రూపంలో పూజలందుకుంటున్న ఖచ్చిత సింహాసనారూఢయై విశాల నేత్రాలతో నుదుట ఎర్రని తిలకంతో ఆ జగజ్జనని పరమేశ్వరి విగ్రహం దర్శనమవుతుంది. रत्नैकल्पितमासनं हिमजले स्नानं च दिव्याम्बरम् नानारत्नविभूषितं मृगमदा मोदाङ्कितं चन्दनम् जातिचम्पकबिल्वपत्ररचितं पुष्पं च धूपं तथा दीपं देवदयानिधे पशुपते हृत्कल्पितं गृह्यताम् सौवर्णेन वरत्नखण्डरचिते पात्रे घृतं पायसम् भक्ष्यं पञ्चविधं पयोदधियुतं रम्भाफलं पानकम् शाकानामयुतं जलं रुचिकरं कर्पूरखण्डोज्ज्वलम् ताम्बूलं मनसा मया विरचितं भक्त्या प्रभो स्वीकुरु శైవాగమ సంప్రదాయంలో నిత్యం బ్రహ్మస్థాపక ప్రాణలింగంగా పూజలందుకునే సంగమేశ్వరుడు ఈ క్షేత్రానికి దక్షిణ కాశీగా వైశిష్ట్యాన్ని మాహాత్మ్యాన్ని సంతరించి పెట్టాడు. బ్రహ్మాండ పురాణం 5 అధ్యాయాల్లో గల తీర్థక్షేత్ర మాహాత్మ్యాల గాథల్లో జరాసంగం క్షేత్ర ప్రస్తావన ఉంది. దత్తాత్రేయుడు ఒకప్పుడు దూర్వాస మహామునికి ఈ క్షేత్ర మాహాత్మ్యం వివరించాట. కేతకి అంటే మొగిలి పువ్వు అండి. ఈ యొక్క మొగిలి పువ్వు ఈ శివునికి మాత్రమే ప్రత్యేకం. ఎందుకంటే ఆ యొక్క మొగిలి పువ్వుకు శాపం ఉంది కాబట్టి, ఈ యొక్క శాప విమోచనం ఇక్కడనే జరిగింది కాబట్టి ఆ యొక్క మొగిలి పువ్వు ఈ సంగమేశ్వర స్వామి యొక్క పూజకు పనికిస్తుంది. వేరే ఏ శివలింగం కూడా పనికిరాదు. ఇక్కడ మహాశివరాత్రికి నవానిక బ్రహ్మోత్సవములు 9 రోజులు స్వామివారి లింగోద్భవ సమయమున రాత్రి 12 గంటలకు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం మరియు అగ్నిగుండము, స్వామివారి కళ్యాణము, ఈ యొక్క రథోత్సవము, విశేష కార్యక్రమాలు
ఈ యొక్క మహాశివరాత్రి బ్రహ్మోత్సవంలో జరుగుతుంటుంది. జరాసంగం శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయం అమృతకుండం కోనేరుతో అత్యంత మహిమాన్వితమైనదిగా ప్రసిద్ధం. ఇక్కడి పుష్కరిణీ స్నానం సర్వరోగ నివారణిగా ఖ్యాతికెక్కింది. అంతేకాదు ఇది గంగానది పాయగానే ప్రవహించి ఇక్కడ ఏర్పడిందని, భూగర్భ మార్గాన అమృతకుండంలోని గుహ నేరుగా కాశీకి చేరుతుందని భక్తజన విశ్వాసం. पशुपतिं स्थाणुं नीलकण्ठं उमापतिं नमामि शिरसा देवं किं नो मृत्यु करिष्यति नीलकण्ठं कालमूर्तिम्. ఆకాశం లింగమిత్యుక్తం పృథివీ తస్య పీఠికాం ఆలయ సర్వదేవానాం లయనాత్ లింగముచ్యతే. ఆకాశమనే లింగం, భూమి దానికి పీఠం, దేవతలందరూ అందులోనే ఉన్నారు, అంతా అందులోనే లయమవుతుంది. లింగం యొక్క ఆద్యంతాలు గ్రహించడం అసాధ్యం. ఒకప్పుడు బ్రహ్మ లింగం యొక్క పైభాగపు అంతాన్ని, విష్ణువు లింగం అడుగును చూడాలని శివుడి సవాలు మేరకు బయలుదేరారట. విష్ణువు లింగ పాదదర్శనం చేయలేకపోగా ఆ విషయాన్ని అంగీకరించగా, బ్రహ్మ మాత్రం శిఖర దర్శనం చేయకపోగా చేసినట్లు శివునికి సాక్ష్యం చెప్పమని కేతకిని కామధేనువును కోరాడట. అలా చేసినందుకే శివుడు ఆగ్రహించి బ్రహ్మకు కేతకి అనగా మొగలి పువ్వుకు పూజార్హత లేకుండా శపించాట. ధేనువు తలతో అబద్ధం చెప్పి తోకను సత్యానికి సంకేతంగా ఊపినందువల్ల ధేనువు తలకు కాక పృష్ఠభాగానికే శివుడు పూజార్హత ప్రసాదించాట. అయితే తమ తప్పును క్షమించమని బ్రహ్మ కేతకి శివుని ప్రార్థించగా కరుణించాట. బ్రహ్మ తన కమండలంలోని జలధారతో ఇక్కడ శివుని అభిషేకించాడని, అదే పుష్కరిణిగా మారిందని ఓ కథనం. ఎక్కడా లేని విధంగా జరాసంగంలోని సంగమేశ్వర శివలింగానికి మొగలి పూలతో పూజ జరుగుతుంది. అది ఇక్కడి కేతకి నామ వైశిష్ట్యం. ప్రధాన ఆలయం వెనుక గల కోనేరు అమృత కుండంగా ప్రసిద్ధం. భూగర్భ మార్గాన కాశీలోని గంగానది తాలూకు ఒక జర అనగా పాయ ఇక్కడికి ప్రవహించి కోనేటిలో సంగమిస్తోందని, అందుకే ఇది జరాసంగంగా ఖ్యాతికెక్కిందని చెబుతారు. అంతర్వాహినిగా గంగానది పాయ ఇక్కడకు ప్రవహించి రావడం వల్లనే ఇది దక్షిణ కాశీగా ప్రసిద్ధమైంది. ఇక్కడ కోనేటిలో స్నానం చేస్తే ఎటువంటి శరీర వ్యాధులైనా తొలగిపోతాయని విశ్వాసం. కాశీకి వెళ్లనవసరం లేకుండా భక్తులు దక్షిణ కాశీగా పేరుపడిన జరాసంగంలో స్నానం చేసినంత మాత్రాన అష్టతీర్థాల్లో గంగా స్నానం చేసిన ఫలితం లభిస్తుందని, అలాగే కాశీలో 1000 రోజులు నివసించిన పుణ్యం ఇక్కడ క్షేత్రంలో మండలం రోజులు నివసించినంతనే సంప్రాప్తిస్తుందని విశ్వసిస్తారు. కోనేరు ప్రక్కనే మహిమాన్వితమైన భక్తుల కోర్కెలు తీర్చే లింగం ఉంది. నంది, భృంగి, చండీశ్వరుడు గోపుర గోడల పైభాగంలో, అలాగే ఒక అంతరువులో శివ పార్వతీమూర్తులు దర్శమానమవుతాయి. సంగమేశ్వర ఆలయం ఉపాలయాలతో కూడా శోభిల్లుతోంది. శివునితో పాటుగా ఈ ఉపాలయ దేవతామూర్తులను కూడా భక్తులు సందర్శించుకొని పూజాధికాలు కావించుకుంటూ ఉంటారు. జగజ్జనని అయిన పార్వతీదేవి అమ్మవారి చెంత సంగమేశ్వరుడు లింగమూర్తి కొలువై ఉండగా ఆ ఆది దంపతులను సేవించుకునే భక్తులు
గర్భాలయం ప్రాంగణంలోని ఉపాలయాలను కూడా సందర్శించుకుంటారు. ప్రధాన ఆలయానికి కుడివైపు బుద్ధిమతాం వరిష్ఠుడైన హనుమంతుడు దర్శనమిస్తాడు. ఇక్కడ హనుమకు ఆకుపూజలు, వడపూజలు జరుగుతూ ఉంటాయి. అలాగే గ్రహరాజుల సంగమం అన్నట్లుగా సంగమేశ్వర ఆలయంలో నవగ్రహ మూర్తులుగా సూర్య, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని, రాహుమూర్తులున్నాయి. ఇక్కడ నవగ్రహ పూజలు, దీపారాధనలు జరుగుతాయి. ఈశ్వరేచ్ఛ గ్రహగతులను కూడా సవరించి భక్తులకు మేలు కూరుస్తుంది అన్నది ప్రగాఢ విశ్వాసం. పానవట్టం నుండి వేరుగా మూలమూర్తి లింగం విభజింపబడి నీటితో నిండి ఉండడం కూడా జరాసంగంలోని ఒక వైశిష్ట్యం అనక తప్పదు. అమృతకుండం దగ్గర గల కోరికల లింగం మహిమాన్వితమైనది. ఇక్కడ శివలింగం పానవట్టంకు విడిగా ఉంటుంది. చేతితో లింగాన్ని లేపగలవారి మనోకామనలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. శ్రీ కేతకి సంగమేశ్వరుడు విరాజిల్లుతున్న జరాసంగం క్షేత్రానికి హైదరాబాదు నుంచి సదాశివపేట మీదుగా వెళ్లే అనేక బస్సులలో భక్తులు చేరుకుంటారు. శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయం జహీరాబాద్ మండలం జరాసంగంలో భక్తజన సందోహంతో ప్రవర్ధమానమవుతూనే ఉంది. ఆ సంగమేశ్వరుని కృపా కటాక్ష ప్రాప్తి భక్తులందరికీ సమకూరాలని మనసారా కోరుకుంటూ మరో తీర్థయాత్రలో కలుసుకుందాం. నమస్కారం.